మే 15, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, భార్గవాస్త్ర. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన భార్గవాస్త్ర ప్రయోగం విజయవంతం. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో గొప్ప ముందడుగు వేసింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDL) అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల నిరోధక వ్యవస్థను ఒడిశా రాష్ట్రం గోపాల్పూర్లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD) అధికారుల సమక్షంలో మే 13వ తేదీ పరీక్షించారు. మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించగా అన్నీ విజయవంతమయ్యాయి. ఎక్కడా గురి తప్పలేదు. భార్గవాస్త్రలోని 4 మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. తొలుత 2 రాకెట్లను వేర్వేరుగా ఫైర్ చేశారు. దాంతో 2 ట్రయల్స్ పూర్తయ్యాయి. మూడో ట్రయల్లో భాగంగా మరో 2 రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్లో కేవలం 2 సెకండ్ల వ్యవధిలోనే పరీక్షించారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ టన్నెల్. టోక్యో తరహా అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. వర్షాకాలంలో హైదరాబాద్లో వరదలు సృష్టించే బీభత్సం అందరికీ తెలిసిందే. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం సాధారణ విషయంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వరద నివారణ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA)కి తక్కువ వడ్డీ రుణాల కోసం ప్రతిపాదనలు పంపడం ఒక మంచి పరిణామం. JICA కూడా ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా ఉండడం మరింత ఆశాజనకంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జపాన్ పర్యటన చేయడం ఈ ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఆయన పర్యటనలో భాగంగా ఈ ప్రాజెక్టు గురించి చర్చించి ఉండవచ్చు. తద్వారా JICA నుంచి త్వరగా అనుమతులు, నిధులు వచ్చే అవకాశం ఉంది. కోవిడ్-19 కేసెస్ మళ్లీ పెరుగుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఈ 2 నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు పెరుగుతున్నాయి. వేసవికాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. హాంకాంగ్ ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ నగరంలో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. మే 3వ తేదీ నుంచి ప్రారంభమైన వారంలో మరణాలతో సహా తీవ్రమైన కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో ఇదే అత్యధికమని వారు వెల్లడించారు. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఈ నగరంలో గత 2 ఏళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినప్పటికీ వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగాయని అధికారులు తెలిపారు. భారత్లో తొలి 3nm చిప్ డిజైన్ కేంద్రాలు ప్రారంభం. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మే 13వ తేదీ నోయిడా, బెంగళూరులో స్థాపించబడిన 2 అత్యాధునిక సెమీ కండక్టర్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించారు. ఇవి రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. ఈ కేంద్రాలతో భారతదేశం అత్యాధునిక 3 నానోమీటర్ చిప్ అభివృద్ధిలో మొట్టమొదటి అడుగును సూచిస్తుంది. ఈ అత్యాధునిక డిజైన్ కేంద్రాలను రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఇప్పటికే 5nm, 7nm చిప్ డిజైన్ కేంద్రాలు ఉండగా ఇప్పుడు 3nm కేంద్రాల ఏర్పాటుతో ఈ రంగంలో దేశం మరింత ముందంజలో నిలిచినట్లయింది. ఈ కేంద్రాలు అధునాతన సెమీకండక్టర్ల రూపకల్పన, అభివృద్ధికి దోహదం చేస్తాయి. తద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ స్వావలంబన సాధించడానికి సహాయపడుతుంది. కెనడా కేబినెట్లో 4 భారత సంతతి వ్యక్తులు. కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ మంత్రివర్గంలో 4 భారత సంతతి నేలకు కీలక పదవులు దక్కాయి. 1. అనితా ఆనంద్, విదేశాంగ మంత్రి; మనీందర్ సిద్ధు, అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి; రణ్దీప్ సరాయ్, అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రి; రూబీ సహోటా, నేర నియంత్రణ శాఖ సహాయ మంత్రి. Follow for more videos.